ఎన్టీఆర్ ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ, లేదా జూనియర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు సీనియర్ గారికి నేనే వారసుండని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చేసాడు ఇప్పుడు. అతని నటన మీద కానీ, అతని వాక్చాతుర్యం మీద కానీ, అతని డైలాగ్ డెలివరీ మీద కానీ, అతని సినిమాల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? సినిమా పరంగా అంటే నేను ఒప్పుకోను. ఎన్టీఆర్ గారికి రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ వారసులు ఎవ్వరు లేరు నా దృష్టిలో. ఎవ్వరు లేరు. ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్ అంటే ఆయనే. వివేకానందుడు అంటే ఇంకొక వివేకానందుడు ఎట్లా సాధ్యం కాదు, మళ్ళీ వివేకానందుడే పుట్టాలి. అలాగే ఎన్టీఆర్ అంటే మళ్ళీ ఎన్టీఆరే పుట్టాలి. అలాగా అంతే తప్ప అటువంటి లక్షణాలు రూపంలో కానీ నటనలో కానీ దీంట్లో ఎవరితో పోలిక లేదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంతా వెలేసినప్పుడు నేను ఆదరించాను. పిల్లాన్ని పిలిచి నా మనవళ్ళలాగా మేము ఎంతో ప్రేమ చూపించాను. నేను వాడికి బట్టలు తెప్పించాను. వాడి ఫస్ట్ అరంగేట్రం నేను చేయించాను. అతను ఫారిన్ వెళ్ళటానికి నేను హెల్ప్ చేశాను. తర్వాత ఎన్టీఆర్ గారి చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో వాటా వేయించాను. అన్ని రకాలుగా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటే మా గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది అప్పటి నుంచి ఆ తల్లి కొడుకులు రావటం మానేశారు. కనుక నవ్వుకున్నాను నేను. ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంది. దాని గురించి వీళ్ళు చేసిన అపకారంలో చిన్నపిల్లాడు వాడు చేసింది ఏం పెద్ద తప్పు అని మనం విమర్శించగలం అంతే.